తాము బ్యాంకులో రుణం తీసుకోకపోయినప్పటికీ తమ సంతకాలను ఫోర్జరీ చేసి రుణాలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మహిళా సంఘం సభ్యులు ఆందోళన బాటపట్టారు. తాము తీసుకోని రుణాలను తామెందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. రుణాలు తీసుకున్న వారెవరో వారిని గుర్తించి వారి వద్ద వసూలు చేయాలే కానీ తమపై దౌర్జన్యం చేయవద్దన్నారు. తాము తీసుకుని రుణాలను తమ కంటగట్టి చెల్లించాలని గోపాలరావుపేట ఆంధ్ర బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన స్నేహ మహిళా సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. ఐకేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళన తెలుసుకున్న ఐకేపీ కేంద్రం ఏపీఎం జ్యోతి అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళనను విరమించారు. తమ సంఘానికి 2013లో 2,50,000, 2016లో 80,000 రుణాలు మంజూరైతే వాటిని గోపాలరావుపేట ఆంధ్ర బ్యాంకులో తీసుకున్నామన్నారు స్నేహ మహిళా సంఘం సభ్యులు. వాటికి సంబంధించిన బాకీలను నెలకు కరెక్ట్గా చెల్లిస్తూ వచ్చామన్నారు. తాము తీసుకున్న రుణాన్ని పూర్తిగా తీర్చామని, దీనికి సంబంధించి ధృవీకరణ పత్రం ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరితే ఇంకా 1,20,000 రుణాలు చెల్లించాల్సి ఉందని లెక్క తేల్చారన్నారు. 2015 సంవత్సరంలో తమ సంఘానికి 1,20,000 రూపాయల రుణం మంజూరైందని, కానీ తాము అప్పుడు తీసుకోలేదన్నారు. కానీ ఇప్పుడు అధికారులు ఆ రుణాన్ని కూడా తీర్చాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకోని రుణాన్ని తామెందుకు చెల్లించాలని ప్రశ్నించారు. తమ సంతకాలను ఎవరో ఫోర్జరీ చేసి ఆ రుణాలను తీసుకున్నారని, వారెవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1,10,000 డ్రా చేసారు, 10,000 అందులోంచారు. ఆ 1,10,000 ఇవి కట్టబట్టే సార్ మొత్తం 24,000 కడితే మూడు లోన్లు క్లోజ్ అవుతున్నాయని సార్ అన్నాడు. మేము మధ్యలో లోన్ తీసుకోలేదు. ఈ 1,10,000 ఎవరు తీసుకున్నారో మాకు తెలియాలి. మా గంగార మండలంలో సర్వారెడ్డిపల్లి గ్రామంలో కృషి వివోలో ఉన్న సంఘంలో స్నేహ సంఘం అనేది వాళ్లకు 1,20,000 అనేది మేము లోన్ తీసుకోలేదు. అయినా కూడా లోను కట్టాలన్నట్టుగా నాకు రావడం జరిగిందని నా దగ్గరికి ఒకరోజు రావడం జరిగింది సార్ వీళ్ళు. సో ఎవరైతే వీళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రో అప్పుడు నేను రాత్రి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా, అంటే ఈవినింగ్ 8 వరకు కూడా నేను వీళ్ళతోటే ఉన్నాను. వీళ్ళు వచ్చేటప్పటికి బుక్స్ కానీ తర్వాత ఫుల్ డీటెయిల్స్ కానీ లీడర్స్ కూడా రాలేదు, ఓన్లీ మెంబర్స్ డౌట్ కొద్దీ రావడం జరిగింది. సో వీళ్ళు నా దగ్గరికి రాగానే నేను సీఏని తర్వాత లీడర్లని పిలిపించడం జరిగింది. అలాగే వీళ్ళు బుక్స్ నేను లెక్కలు చెప్దామన్న వరకు బుక్స్ కూడా లేకుండా వీళ్ళ దగ్గర పాస్బుక్లు కానీ ఎస్ఐజీ పుస్తకాలు కానీ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే అది బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పులకు సంబంధించిన అసలు వడ్డీతో సహా మీరు కట్టేయండి. ఈ 1,20,000 సంగతి గురించి నేను మేనేజర్ గారిని అడిగి మీకు క్లారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది సార్. వీళ్ళకి నేను తప్పకుండా బ్యాంక్ మేనేజర్ని కలిసి క్లారిఫికేషన్ తీసుకొని నేను న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను.